సుదర్శన్ గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరూ కూడా అదేవిధంగా దూరం శాసనసభ్యులు కుటుంబ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ కార్యక్రమం ప్రారంభించే ముందు వీళ్ళకు రాజకీయ చైతన్యం తీసుకురావాలని చెప్పేసి అదే ఉద్దేశంతో మరి మన రాష్ట్రంలో జనవరి 4వ తారీఖు నాడు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి వివిధ జిల్లాల్లో మన ఆదివాసీ గిరిజన చైర్మన్ వెల్లనాయక్ కృషితోటి మరి 6 జిల్లాలు పూర్తి చేసుకొని మన నిజామాబాద్ జిల్లాలో 7వ జిల్లాగా ఎంపిక చేసి మరి ఈ రోజు నుంచి ఏదైతే ఈ ట్రైబల్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో క్లాస్ చెప్తారో మీరందరూ కూడా శ్రద్ధతో విషయాలు బయట మనకున్న గ్రామాల్లో పల్లెల్లో మరి మనకు ఏ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటున్నాం గతంలో ఏం జరిగింది ముందు మనం రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి మరి మన పార్టీ ఏ విధంగా ఉంటుంది మరి అందరూ కూడా ఈ క్లాస్ చెప్తారు. మరి క్లాస్ శ్రద్ధతో విని పార్టీ బలోపేతానికి మన ట్రైబల్స్ లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు మనం 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి పాల్గొని 3 రోజులు అయిన ముగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్క ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ తోటి మీకు మనకు కాంగ్రెస్ పార్టీ ఒక గుర్తింపుగా మనం ఒక శిక్షణ శిబిరాన్ని పాల్గొన్నట్టు మనం ఈరోజు 3 రోజుల తర్వాత ముగింపు కార్యక్రమం ఇస్తారు. మీరు కూడా డిసిప్లిన్ గా అందరూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ ఇప్పుడు గౌరవ ప్రజలు రాహుల్ और उससे भी ज्यादा सम्मानित हमारे पार्टिसिपेंट जैसे हम लोगों ने आज से 3 महीने पहले आदिवासी कांग्रेस का ट्रेनिंग शुरू किया था। तेलंगाना, छत्तीसगढ़ और मध्य प्रदेश में स्टेट लेवल के ट्रेनिंग खत्म हो चुका है जो 7-7 दिन का था। उसके बाद तेलंगाना में ये 7वां डिस्ट्रिक्ट लेवल ट्रेनिंग है जो 3 दिन का होगा। आज उसका पहला दिन है। मैं आप सारे लोगों को बधाई देना चाहता हूं कि आप लोग यहाँ पे आए हैं, लेकिन यहाँ पे 2-3 चीज हम सारे लोगों को मानना पड़ेगा। अगले 3 दिन आप यहाँ पे ही रुकेंगे। यहाँ पे 3 दिन कोई घर नहीं जाएगा क्योंकि सुबह 6 बजे से हमारे प्रशिक्षण शुरू होती है। सबसे पहले फिजिकल एक्सरसाइज होती है, उसके बाद श्रमदान होती है, उसके बाद टिफिन के बाद हमारे हर दिन 9:30 बजे के आसपास सेशन चालू हो जाती है। फिर शाम को कल्चरल प्रोग्राम होती है और मूवी शो वगैरह होती है। तो सुबह से रात तक यहाँ पे बहुत सारी चीज हम इकट्ठा करेंगे। सीखने का और सिखाने का बहुत मौका मिलेगा। हम कोशिश करेंगे आप में से हर कोई अपने अनुभव हमारे साथ साझा करें। और जब हम जाएंगे यहाँ से, क्योंकि
दैट इज टाइम डिसिप्लिन। सेकेंड है अपने इलाके को साफ सुथरा रखना। जैसे हम घर में कोई भी कचरा दिखे तो खुद उठा के रखते हैं, मैंने नहीं फेंका इसलिए मैं नहीं उठाऊंगा, ये यहाँ पे नहीं चलेगा। ये जगह इतना साफ सुथरा रहना चाहिए ताकि हम लोगों को गर्व हो कि हमने ऐसे जगह में इतने 150 लोग इकट्ठा रहे, फिर भी एक भी कचरा कहीं पे नहीं दिखा। दूसरे तीसरा है, यहाँ पे हमारे पे बहुत कम महिला पार्टिसिपेंट्स हैं, जो मेरे लिए बहुत चिंता की विषय है। हम लोग कोशिश करेंगे हमारे यहाँ पे जो बहनें यहाँ पे आई हैं उनको हम ज्यादा समय दें, उनके बात सुने, ताकि समाज के आधे हिस्से का जो प्रॉब्लम्स है खास करके आदिवासी समाज में, उसके बारे में भी हम थोड़ा समझें। गौरवनीयुలు పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, గౌరవనీయులు పూజ్యులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పూజ్యులు శేఖర్ గౌడ్ అన్న గారికి, నటేష్ రెడ్డి అన్న గారికి, గంగారెడ్డి అన్న గారికి, మరియు రాష్ట్ర ఆదివాసీ చైర్మన్ ట్రైకాట్ చైర్మన్ అయినటువంటి పెద్దలు వెల్లయ్య నాయక్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్బీన్ హమ్దాన్ గారికి, ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి కన్వీనర్ గా ఇచ్చేసినటువంటి మరి బుజ్జా గారికి, అదేవిధంగా మరి జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు మిత్రుడు అనంతరెడ్డి రాజగిరి రెడ్డి గారికి, ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు మరి యాదగిరి నాయక్ గారికి, అదేవిధంగా కామారెడ్డి ఆదివాసీ జిల్లా అధ్యక్షులు రాణా ప్రతాప్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ శిక్షణ కార్యక్రమం 3 రోజులు మరి ఇక్కడ నిజామాబాద్ లో ఉమ్మడి జిల్లాకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ శిక్షణ కార్యక్రమం ఆషామాషి కాదు. ఈ శిక్షణ కార్యక్రమం ప్రతి మండలం నుంచి ఏరి కోరి 4-5 యువకులను మరి ఇక్కడ 3 రోజులు శిక్షణ కార్యక్రమం కార్యక్రమానికి మనమందరం వచ్చాము. మిత్రులారా, గౌరవనీయుల పెద్దలు ఉన్నారు ఇక్కడ. మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెద్దలు మంత్రిగా, ఎమ్మెల్యేగా, మరి పెద్దలు ఎమ్మెల్సీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా, మరి ఈ 2 జిల్లాల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మరి మీరందరూ యువకులు రేపు ఈ జాతిని ముందుకు తీసుకెళ్లడానికి, మీరందరూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి రాబోయే స్థానిక సంస్థలు మీరందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కావలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరిచి మరి ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని క్రమశిక్షణ కార్యకర్తగా, క్రమశిక్షణతో మనము కన్వీనర్ గారు చెప్పినట్టు మరి 3 రోజుల్లో వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు, షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మనము ఈ శిక్షణ కార్యక్రమాన్ని తూచ తప్పకుండా పూర్తి చేసి రేపు తాండాల్లో మన గ్రామాల్లో మరి ఈ కార్యక్రమం ఎలా చేశారో అదే విధంగా మనం అక్కడ కార్యక్రమాలు చేసి మరి పార్టీని, మన ప్రభుత్వాన్ని, మన నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి సార్ నాయకత్వం, సుదర్శన్ రెడ్డి సార్ నాయకత్వం, భూపత్ రెడ్డి గారి నాయకత్వం, భూపత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర ఆదివాసీ
ఇప్పుడే పరిచయం చేసుకున్నాను. రాహుల్ భల్ గారు ఆల్ ఇండియా ఆదివాసీ బంజారా శిక్షణ శిబిరానికి శిక్షణ మనకి ఇవ్వడానికి చేసినటువంటి సోదరుడు. నేను ఆయన పరిచయం చేసుకున్నప్పుడు మాకు రాజకీయాల్లో ఇలాంటి శిక్షణ తరగతులు 1986లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశాన్ని 6 జోన్లుగా విభజించి సౌత్ ఇండియా జోన్లో పాండిచ్చేరిలో శిక్షణ శిబిరం ఇప్పించినప్పుడు ఆ శిక్షణకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ టిపి రాయ్ గారికి దగ్గర వ్యక్తిగా ఉన్నటువంటి రాహుల్ గారు మా జిల్లాలో ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమానికి మనందరినీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్గా ఒక పార్టీ కింద నడిపించడానికి పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికి ముఖ్యంగా ఆదివాసీ బంజారా నాయకుల యొక్క శిక్షణ ద్వారా ఈరోజు సమాజంలో భాయ్ ఈరోజు మీరందరూ చదువుకున్నటువంటి వ్యక్తులుగా ప్రజా జీవితంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా ఈరోజు ప్రజా నాయకులను మనం ఆదర్శంగా తీసుకుంటే పార్టీ అడుగుజాడలో నడిచే వ్యక్తులుగా రేపు పార్టీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఏ విధంగా మనం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఇటు గిరిజనులకు కానీ, అటు దళితులకు కానీ, ఇటు బీసీలకు కానీ, అటు మైనార్టీలకు కానీ, ఇటు అగ్రవర్గాలకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి మనం అందరం ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు తెలియజేస్తూ వేరే విషయాల్లో పోకుండా శిక్షణ అంటే ఇప్పుడే రాహుల్ భల్ గారు చెప్పినట్టు 3 అంశాల మీద ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో అది మన నిజ జీవితంలో మనం దాన్ని అలవర్చుకొని తద్వారా మన కుటుంబంలో, మన గ్రామంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో క్రమశిక్షణగా ఉంటేనే ఏదైనా ముందుకు నడుస్తామనేటువంటి ఉద్దేశంతో మీరందరూ తెలిసిన వాళ్ళు, మీరందరూ ఏదైతే గూడాల నుండో తాడాల నుండో చదువుకొని ఈరోజు రాష్ట్రంలో, దేశంలో పేరు మార్చినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు రేపు ఈ పార్టీని వెల్లానాయక్ గారి నాయకత్వంలో ఆయన ఇది 7వ జిల్లాగా తీసుకుని ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయమైన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, భూపతి రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని వెల్లానాయక్ గారికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా నా సోదరులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. గిరిజనులు నేను అనేక సందర్భాల్లో వారితో కలిసి పనిచేసినటువంటి విషయాన్ని, వారి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి భూముల విషయంలో అనేక సందర్భాల్లో మనం పోరాటం చేసినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఏ సమస్యలైనా ఆ సమస్యగా చూడకుండా సమస్యను పరిష్కారం చేయడానికి శిక్షణ పొందుతూ ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ శిక్షణలో మీరు శిక్షకులై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముందుండాలని కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు ప్రారంభ సభకు మన శిక్షణ శిబిరానికి ప్రారంభించడానికి ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, వేదిక పెద్దలు నా మిత్రులు తయారు గారు, ఇంకా పెద్దలందరికీ పేరు నమస్కారం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, పెద్దలకు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల క్రితం ఉదయపూర్లో 3 రోజుల మేధోమండల సదస్సు జరిగింది. ఆ మేధోమండలంలో పార్టీ అంతర్గత నిర్మాణానికి సంబంధించి చాలా రకాల నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా 50% 50 సంవత్సరాల కంటే వయసున్నటువంటి వాళ్లకు పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా
వీళ్ళని ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళు 50% ఖచ్చితంగా పార్టీ నిర్మాణాల్లో ఉండాలి అని చెప్పి పార్టీ అంతర్గత తీర్మానం పార్టీ చేసినటువంటి విషయం. అక్కడికి మాత్రమే ఆగకుండా మనం తీర్మానాలు చేసుకొని ఇక్కడ కూర్చుంటే నడవదు, దీన్ని ఆచరణలో తీసుకెళ్లాలని చెప్పి రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు కొప్పుల రాజు గారు, మీనాక్షి మేడం గారు, సచిన్ రావు గారు వీళ్ళు ముగ్గురు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నటువంటి సచిన్ రావు గారి నేతృత్వంలో మొట్టమొదటిసారిగా దేశంలో 25,000 మంది ట్రైబల్ లీడర్లను ట్రైనింగ్ ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశంలో 25,000 మంది ట్రైబల్స్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మీద ప్రత్యేకమైనటువంటి శిక్షణను ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే దేశంలో దానికి కోఆర్డినేట్ చేసే బాధ్యతను, దాన్ని నిర్వహించేటటువంటి బాధ్యతను మన రాహుల్ బాబు గారికి అప్పచెప్పారు. ఆయన ఏఐసిసి తరఫున దేశవ్యాప్తంగా ఈ ట్రైనింగ్లని ఆయనే పర్యవేక్షిస్తున్నారు. మొట్టమొదటిసారిగా గౌరవ పెద్దలు జానారెడ్డి గారి కాన్ఫరెన్స్ అయినటువంటి నాగార్జున సాగర్ భారతదేశంలో మొట్టమొదటి ట్రైనింగ్ క్యాంప్ మనం స్టార్ట్ చేశాం. అది 7 రోజుల ట్రైనింగ్ క్యాంప్ నడిచింది. మీకు తెలుసు, సచిన్ రావు గారు వచ్చి 7 రోజులు అక్కడే ఉన్నారు, కొప్పుల రాజు గారు 7 రోజులు అక్కడే ఉన్నారు, మీనాక్షి మేడం వచ్చి 7 రోజులు అక్కడే ఉన్నారు. నాగార్జున సాగర్ ట్రైనింగ్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఇక్కడ కూడా కొంతమంది మిత్రులు వాళ్ళు చేతులు లేపారు ఉన్నారు. గౌరవాన్ని కాపాడుకునేటటువంటి పద్ధతుల్లో ఒక్క సెకండ్ కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రతి లెసన్ నేను అంటా ఉన్నాను 3 రోజుల తర్వాత మళ్ళీ ఎల్లుండి క్లోజింగ్ మీటింగ్ ఉంటుంది. క్లోజింగ్ మీటింగ్ కూడా మన పెద్దలు వస్తారు. ప్రతి క్లాసును మళ్ళా మీరు ఈ 30 ఏళ్ల జీవితంలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎంతైతే మీరు రాజకీయంగా నేర్చుకున్నారో ఈ 3 రోజుల కాలంలో అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందే అవకాశం మీకు ఉంటుంది. అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మన మీద ఉంచినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉంచినటువంటి విశ్వాసం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి జిల్లా ట్రైనింగ్ క్యాంపు మామూలుగా పెట్టించాడు. ఆయన రోజులో ముందు మా జిల్లాలో పెట్టాల్సిందే అని సార్ అది లాస్ట్ పెడదాం, ట్రైబల్ జిల్లా కాదు కదా, ఖమ్మం పెడదాం అంటే కుదరదన్నాడు. ఇద్దరు డిప్యూటీ సీఎం ఇద్దరు చూసుకొని మా జిల్లాలో పెట్టాలి, ఆయన మా జిల్లాలో పెట్టాలని లేదు లేదు ముఖ్యమంత్రి గారి మాట కాదని చెప్పి మామూలు మొదలు పెట్టాం సార్. సమస్యలను అద్భుతంగా నడిచింది. కాబట్టి వాళ్ళు ఏ విశ్వాసంతో అయితే మన ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడ మీ అందరికీ అన్ని అవసరాలు తీర్చడానికి కూర్చున్నటువంటి పెద్దలు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ఇంత పెద్ద హోటల్లో మొత్తం హోటల్ అంతా బుక్ చేసేసి టైంకు తిండి పెట్టి ఛాయ్ అందించి మీరు ఏ కష్టం లేకుండా 3 రోజులు ఇక్కడ కూర్చొని సుఖంగా కూర్చొని నేర్చుకునే అవకాశం. అంటే పిల్లల స్కూల్లో కూడా చెమటలు కాగుతూ ఉంటాయి, మనం ఇక్కడ చెమట కారని పరిస్థితి క్రియేట్ చేసి జ్ఞానం నేర్చుకునే అవకాశాన్ని మనకి ఇస్తున్నప్పుడు దీన్ని పూర్తిగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇక్కడ మీ మనసు శనకాడ, మీరు ఇక్కడ మీ మనసు సెల్ ఫోన్ మీద ఉండొద్దు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సైలెన్స్ లో పెట్టుకోండి. లంచ్ బ్రేక్ లోనో లేకుంటే సాయంత్రం పూటనో ఏమైనా మిస్డ్ కాల్ ఉంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. కానీ మీరు డైవర్ట్ కాకండి. మీరు ఒక్కరు డైవర్ట్ కావడం వల్ల మీ పక్కోడు డిస్టర్బ్ అవుతారు. మీ పక్కోడు నువ్వు డిస్టర్బ్ చేసుకోవచ్చు, కానీ నీ పక్కోని డిస్టర్బ్ చేసే అధికారం నీకు లేదు, ఆ హక్కు నీకు లేదు. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ రకమైన నష్టం జరగకుండా బిహేవ్ చేసుకుంటూ ఈ ట్రైనింగ్ క్లాసులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మీనాక్షి నటరాజన్ గారు, మన సీఎం గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఉపేంద్ర రెడ్డి గారు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా మమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ట్రైనింగ్ క్లాస్ ఉపయోగించుకోవాలని చెప్పి ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ఏదైతే మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు మన మీద ట్రైబల్స్ మీద విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన ట్రైబల్స్ కి విశ్వాసంతో మనకు గుర్తిస్తారో మన నాయకులు కూడా మన మీద అంత విశ్వాసంతో ఉంటారు. ఇప్పుడు స్టేజ్ పై ఉన్న మన ఎమ్మెల్యే పెద్దలు సుదర్శన్ గారు కానీ, గౌరవ ఉపేంద్ర గారు కానీ మనకు ఎంత విశ్వాసంతో మన ట్రైబల్స్ వాళ్ళు ఎక్కడ పోయినా జిల్లాకి వచ్చిన మరి ట్రైబల్స్లకు ఏ ప్రతి ఒక్క ఫండ్స్లో కానీ ఏదైనా కానీ ఫస్ట్ ప్రాముఖ్యత ఇస్తారు. మన రాజకీయంగా మనం ఎదగాలన్నా కూడా మనకు ఫస్ట్ ప్రాముఖ్యత ఇస్తారు.
మరి మన ఈ శిబిరాన్ని మనం అందరం కూడా చైతన్యవంతంగా విని మనం ఏదైతే మనం ఇక్కడ మహారాష్ట్ర బాటలో ఉన్నాం, ఏ రోజైతే ఇప్పుడు బీజేపీ మన గుళ్ళలో కొట్టుకోబోతుంది, దానికి తిరుగుబాటు ఆ బీజేపీని కాళ్ళ కింద కొందరు ఎత్తి మన కాంగ్రెస్ పార్టీని మన భవిష్యత్తు కోసం మనం రాజకీయంగా చైతన్యంగా మనం ముందుకోవాలని చెప్పి శిక్షణ కార్యక్రమం. దీనికి మీరు అందరూ కూడా ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు 2 శాసనసభ్యులు ఉపయోగంగా మాట్లాడగలుగుతారు. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లా కామారెడ్డి నిజామాబాద్ కలిసి గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ యొక్క సదస్సు, మరి 3 రోజుల సదస్సు ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల సదస్సులో ప్రారంభోత్సవానికి నాతో పాటు వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర గిరిజన ఆదివాసీ చైర్మన్ రజనాయ్ గారు, మరి అదేవిధంగా పెద్దలు ఉర్దూ అకాడమీ చైర్మన్ అందాన్ గారు, మరి జాతీయ కోఆర్డినేటర్ ఈ ప్రోగ్రాంకు ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు రాహుల్ గోవి గారు, మరి జనరల్ చైర్మన్ రాజరెడ్డి గారు, మన డిసిఎంఓ చైర్మన్ తారసింగ్ గారు, జిల్లా ఎస్టీసీలు చైర్మన్ అయినటువంటి యాదవ్ గారు, అదేవిధంగా రంగారెడ్డి గారు, మాజీ మార్కెట్ చైర్మన్ స్టేట్ సెక్రటరీ నాగేష్ రెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు అందరూ కూడా నమస్కారం, రామరావు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి నుండి కూడా నాకు మా యోగంలో మరి ఎక్కువ అంటారని కూడా లేదు. అలా నేను కాలేజీ లైఫ్ నుండి కూడా ఎప్పుడైతే మెడికల్ కాలేజీలో కానీ ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ ఎక్కడున్నా కానీ నాకు ఇద్దరు మిత్రులు మాత్రం ఎక్కువ మంది ఉండవా ఎక్కువ ఉండవా. సో అదే ఇవాళ నాకు ప్రతి ఆటలో నాకు మిత్రులున్నారు, నా స్టూడెంట్ రాస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఇవాళ ఇట్లా చక్కటి కార్యక్రమం మన జిల్లాలో కండక్ట్ చేసినారు. గతంలో మనము అప్పుడు ఇంకా అధికారంలో లేదు, మన మీనాక్షి నటరాజు గారు ఆధ్వర్యంలో మనకు మన మీద మరి ఇదే పద్ధతిలో అంటే పొద్దున్నేమో మనము సమాధానం చేసి మధ్యాహ్నం పాదయాత్ర చేసి మళ్ళీ మీటింగ్లు ఇవన్నీ పెట్టుకోవడం, ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేసుకొని మరి మన భారతదేశాన్ని నిర్మిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను అమలు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఇవాళ నిజంగానే మనకు 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది. అయినా ఇంకా ఇప్పటి వరకు లోపం. ఇలా కొత్త రాజకీయ నాయకులు వచ్చిన కొంతమంది బీజేపీ కానీ కొంతమంది వీళ్ళందరూ వచ్చి పాత సిద్ధాంతాలు తప్పు అనే పరిస్థితి. ఇవాళ మహాత్మా గాంధీ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో ముఖ్యంగా ఆయన 2 అంశాల మీద మనం స్వతంత్రాన్ని మనకు సాధించి పెట్టి, ఒకటి ఏంటంటే అహింస, రెండవది సత్యాగ్రహం అంటే నాన్ కోఆపరేషన్ నాన్ వైలెన్స్. ఈ 2 ఫండమెంటల్స్ మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానంలో మరి కొన్ని లక్షల మందిని ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఏమంటే నాన్ వైలెన్స్ పద్ధతిలో మనం పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళకి పాల్గొన్న సందర్భం. మీరందరూ కూడా చరిత్ర తెలుసుకోండి. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా దేశాలలో స్వతంత్రం వచ్చింది, చాలా దేశాలు సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో వచ్చింది. మండేలా ఇట్లా చాలా మంది అంటే గాంధీజీ సిద్ధాంతాలనే వాడుకొని గాంధీజీ పద్ధతినే వాడుకొని మరి దేశాలకు స్వాతంత్రం వచ్చింది. ఇవ్వాలంటే కూడా అది మరి గాంధీజీ స్థాపించినటువంటి ఈ సిద్ధాంతాలకు ఇప్పటికి కూడా మనం ప్రపంచ స్థాయిలో అంటే విజిబుల్గా కనబడతా ఉన్నాయి, రిలవెన్స్ ఇప్పుడు కూడా. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గొప్ప ప్రపంచ మేధావి. మీరు ఆలోచించండి, ఆ రోజు రాజగోపాలాచారి గారు ఆయనను రాజ్యాంగ నిర్మాణానికి ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ చేసిందంటే ఆయన ఎంత పెద్ద మేధావు. ఎన్ని రకాలుగా నాలెడ్జ్ ఉంటుంది ఆయన చైర్మన్గా చేసిండ్రు. ఇవాళ రాజ్యాంగాన్ని మనం అనుకరించి దగ్గర 75 సంవత్సరాలు అవుతుంది. మరి ఇవాళ ఎక్కడ కూడా చిన్న లోపాలు ఉంటుంది. మనం ఎన్నో దేశాలు చూసాం,
ఎన్నో దేశాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూపింగ్ జరిగింది, మిలిటరీ సామ్రాజ్యం వచ్చింది, ఎన్నో రాజ్యాంగాలు కూలిపోయాయి ప్రపంచంలో మీరు చూస్తే. కానీ భారతదేశంలో చెక్కు ఎందుకంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇవాళ అంబేద్కర్ గారు ఏమన్నారు, ముఖ్యంగా మనకి సోషలిజం, సెక్యులరిజం, అదే కాకుండా సమాన అవకాశాలు మరి సమాన హక్కులు, ఈ ఫండమెంటల్స్ మీదనే మన అందరూ కూడా నిజంగా కూడా మీరు ప్రపంచం మొత్తం కూడా చూడండి, ఏ దేశం చూసినా కానీ భారతదేశంలో ఉన్నటువంటి డైవర్సిటీ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజెస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి భాషలు కానీ, సంస్కృతి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ, మరి బెంగాల్లో ఒక తీరు ఉంటుంది, మన మహారాష్ట్రలో ఒక తీరు ఉంటుంది, మనకు కేరళలో ఒక తీరు ఉంటుంది. 29 రాష్ట్రాలలో దగ్గర 20 రాష్ట్రాలలో డిఫరెంట్ కల్చర్. మనం ఇవాళ 75 సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నామంటే కారణం ఏంటిది? మన రాజ్యాంగం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, మన భారతదేశంలో గొప్పతనం, ఆ ప్రేమ, అభిమానం, మనిషి అంటే గౌరవించడం, మన సిద్ధాంతాలు. కాబట్టి ఇవాళకి కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి మన భారత రాజ్యాంగం కానీ, బాపూజీ చెప్పినటువంటి బాపూజీ యొక్క ఆలోచన విధానాలు కానీ ఇవాళ మనం ఇంకా పాటించి ఇంకా మనం భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నదే మరి ప్రధానంగా మనం ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధానం ఇవ్వండి. 75 సంవత్సరాల తర్వాత దేశం ఎక్కడో ఎంత ముందుంది. మరి వాళ్ళ కొత్త వాళ్ళు బీజేపీ వాళ్ళు కొత్త సిద్ధాంతం పేరు మీద, మతాల పేరు మీద, కులాల పేరు మీద చిచ్చు పెట్టి ఇవాళ సెక్యులరిజం అనే పదాన్ని తీసేస్తామంటున్నారు, ఇవాళ లౌకికవాదం అనేది తీసేస్తామంటున్నారు, ఇవాళ సోషలిజం అనే పదాన్ని కూడా తీసేస్తామని చెప్తాను. సోషలిస్ట్ కంట్రీ మనం, క్యాపిటలిస్ట్ కంట్రీ కాదు. ఇవాళ మిక్స్డ్ ఎకానమీ ఉంది. మీరు ఇమాజిన్ చేయండి, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఇలా గవర్నమెంట్ స్కూల్ బంద్ అయితే పరిస్థితి ఏంటి? ఇవాళ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఒక ప్యారలల్గా మనకు ఎకనామిక్ సిస్టమ్ నడవడం వల్లనే ఇవాళ హాస్పిటల్స్ అనుకోండి, స్కూల్స్ అనుకోండి, ఏదైనా ఏం తీసుకున్నా మనది సోషలిస్టిక్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ ఉంది. కాబట్టి ఇవాళ మనం ఇంత దూరంగా ముందుకు ప్రయాణం చేసినాం. కాబట్టి మీకు ఈ 3 రోజుల్లో ఇక్కడ మీకు కావాల్సిన వసతులన్నీ కూడా కల్పిస్తాం. మీకు భోజనాలు, అకామిడేషను అన్ని విధాలుగా మీకు అన్ని రంగాల్లో ఉంటుంటాయి. ఇవాళ గాంధీజీ సిద్ధాంతాలు మరియు అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఇక్కడ మన పెద్దవాళ్ళు ఉన్నారు, శివలాల్ మహారాజ్ గారు, వైజ్ఞానికులు, మళ్ళీ రామ్జీ కోండ్ గారు, వీళ్ళందరూ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సి వస్తుంది. మరి వీళ్ళందరూ ఆదర్శంతో ఇవాళ మీరందరూ ఒకసారి గమనించండి. ఇవాళ గిరిజనులకు 10% రిజర్వేషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ 15 సార్ అంతకుముందు 6% ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. భూమి ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇలా జంగల్ జమీన్ అనే విధానాన్ని అమలు పరిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వల్ల మన గిరిజన సోదరులకు భూములు ఉన్నాయి, మన గిరిజనులు చదువుకుంటున్నారంటే మన గిరిజన సోదరులు ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నారు, ఇందిరా మిల్లు కానీ ఇంకేదో ఉంది. ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నారు, మంచి మంచి ఆఫీసర్లు స్థాయిలో ఉన్నారు, ఇలా ఆర్థికంగా అభివృద్ధి ఉన్నారంటే కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు మాత్రమే. కాబట్టి ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే మీరు ఇప్పుడు మనకి మెయిన్ సెషన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి, ఇనాగరేట్ ఫంక్షన్ కాబట్టి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి ఎన్ని తాండాలు ఉన్నాయో అన్ని తాండాలకు గ్రామ పంచాయతీలు అయినాయి. కానీ వాళ్ళకి ఎన్ని 10 సంవత్సరాలు కానీ చాలా గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీ భవనాలు లేవు. ఇవాళ మేము వచ్చినాక దగ్గర 18 నెలల్లో 25 నుండి 30 గ్రామ పంచాయతీ ఇవాళ మేమే స్టార్ట్ అయ్యింది. ప్రతి తాండాకు రోడ్డు కనెక్టివిటీ, ప్రతి తాండాలో ఒక గ్రామ పంచాయతీ, ప్రతి తాండాలో ఒక అంగన్వాడీ స్కూలు మరి ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాబట్టి నేను సిటీ ఎమ్మెల్యే అన్ని మండలాల్లో కూడా ఇలా బంజారా భవన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్న పెద్దలు తారచంద్ గారు ఉన్నారు, చంద్రనాయక్ గారు ఉన్నారు. మొన్ననే వాళ్ళంతా కూడా జిల్లాలో మొత్తం ప్రతి వాడ తిరిగి కారబార్ తర్వాత నాయకులతో కలిసి ఒక ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు పెట్టుకొని ఇలా మండల కమిటీలు వేసుకున్నారు, జిల్లా కమిటీలు వేసుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా మనము మరి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం వల్ల లెటర్ పెట్టడం వల్ల మన జిల్లాలో జిల్లా బంజారా సంఘం కట్టడానికి ఒకే మన హైవే దగ్గర కాశ్మీ ల్యాండ్ మీకు అలాట్ చేయడం జరిగింది. ఇవాళ మనకు ఇవాళ సీతాకాల గారు వస్తా ఉన్నారు. నేను అటుగా చెప్తాను, నేను ఒక 5 కోట్ల రూపాయలు మన బంజారా భవన్కి ఇవ్వాలని చెప్పి సీతాకాల గారు మన జిల్లా యొక్క ఇన్ఛార్జ్ మంత్రి, అలా ఎస్పీ మన గిరిజన మంత్రి అంటే ట్రైబల్ మినిస్టర్ ఏమో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన కూడా నాకు మంచి మిత్రుడే. సో వాళ్ళకి ఉపయోగిస్తాం తప్పకుండా. ఈ టర్మ్లో ఇంకా మన 3.5 ఏళ్ళు టర్మ్ ఉంది.
మీరందరూ ఓట్లేయడం వల్ల నేను గెలిచి నాకు పూర్తి విశ్వాసం ఉంది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇంకొక 15 ఏళ్ళు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మనం అధికారంలో ఉంటాం. తప్పకుండా అయితే ఈ టర్మ్లోనే ఈ 3.5 సంవత్సరాల టర్మ్లోనే తప్పకుండా జిల్లా బంజారా సంఘం మరి పెద్ద ఎత్తున నిర్మించి తీరుతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ బంజారా సంఘమే కాదు, మీకు ఫంక్షనాలు చేసుకోవడం కాదు, మన ఎస్టీ పిల్లలు అక్కడ చదువుకోవడానికి అవసరం ఉండే హాస్టళ్ళు, ఒక కమ్యూనిటీ హాలు, మరి ఇంకా ఏది ఉంటుంది అక్కడ గ్రంథాలయం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మీకు కావాల్సిన అభివృద్ధిలో అన్ని విధంగా తాండాల అభివృద్ధిలో నేను పూర్తిగా అంటే విశ్వాసంగా మీకు పనిచేస్తానని చెప్పి కోరుకుంటాం. మరి రాబోయే కాలంలో మనం మీరందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం చెప్పాలా మరి ఏ విధంగా ఇవాళ ఇండియాకు మరి భారతదేశానికి మరి గాంధీజీ యొక్క సిద్ధాంతాలు మరి మన రాజ్యాంగం యొక్క ఉన్నటువంటి మౌలిక ఫండమెంటల్ రైట్స్ కానీ అదేవిధంగా ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ట్రైనింగ్ క్యాంప్ను సద్వినియోగంగా యూజ్ చేసుకుంటే తప్పకుండా మీకు ఏం ఇబ్బంది కాకుండా అన్ని కూడా మేము చూసుకుంటాం. యాక్చువల్గా వెల్లనాయ్ గారు మనం వచ్చి అన్నయ్య మీటింగ్ పెట్టాలంటే మాదేమో వ్యవసాయం సంబంధించినటువంటి జిల్లా ఇది, ఇండస్ట్రీస్ లేవు, మరి అందరూ కూడా మామూలుగా తెల్లారేసంతా కష్టపడేటోళ్ళు, పొలాలు కూడా పనిచేసేటోళ్ళు, మరి అన్ని పొలాలు మొన్ననే వర్షాలు పడతా ఉన్నాయి. మరి ఎట్లా ఉంటుందో వీళ్ళందరూ మరి 2 రోజులు ఇక్కడికి రావాలంటే మరి బస్సులో రావాలని కొంచెం అనుమానం వ్యక్తం చేస్తుంటే ఎందుకంటే పనుల వల్ల, కానీ వాళ్ళ మరి తన ధైర్యంగా ముందుకు వచ్చి మేము కూడా అందరూ మనలకు ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేసుకున్నారంటే తప్పకుండా మీరు 3 రోజుల తర్వాత ఒక మంచి మెసేజ్ సమాజానికి తీసుకుపోయేదాకా తయారవుతుందని చెప్పి కోరుకుంటూ జై బంజారా. మరి ఈ సందేశాలు మనం ఇక్కడ నాయకుడు పెద్దలు మరి మన క్లాసులు ఉన్న తర్వాత కూడా మనము ఏదైతే మనం శివరాం మహారాజు మనం అనుకుంటామో శివరాం మహారాజ్ సిద్ధాంతాలు కావచ్చు, ఇటు ఏకలవ్య సిద్ధాంతాలు కావచ్చు, రామ్జీ గౌడ్ సిద్ధాంతాలు కావచ్చు, ఈ సిద్ధాంతాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకనే ట్రైబల్స్కు కాంగ్రెస్ పార్టీకి ఒక సంబంధం అనేది ఉన్నది. ఆ సంబంధాన్ని విడగొట్టడానికి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మన దాంట్లో ఒక నాటకం ఆడుతుంది, ఇక ముందు ఆడబోయింది. అందుకని ఆ నాటకాలకు మనము వ్యతిరేకంగా వాళ్ళకు పోరాటం చేయాల్సి కూడా వస్తుందని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మన బోధన శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారిని మాట్లాడుతున్నారు. స్టేట్ మన ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గారు బాలనాయక్ గారు, అదేవిధంగా మిత్రుడు భూపతి రెడ్డి గారు, చైర్మన్ రాయపూడి అద్దాల్ గారు, ఇప్పుడు చేసిన సివిల్ చైర్మన్ గారికి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి చేసిన రాహుల్ బుద్ధ గారికి, వేదిక చేసిన మిత్రులకు, ఇక్కడ చేసిన యువకులు, ఎస్టీజ్ మెంబర్స్ కు, ప్రెస్ ఓనర్లందరికీ నా ఉదయపూర్వక ప్రెసిడెంట్ సాబ్ పర్మిషన్ తీసుకున్నా 3 రోజులు ట్రైనింగ్ ఏమేమి ఇస్తాం, ఎందుకు ఇస్తారు, అదొక పార్టీ గురించి సిద్ధాంతాల గురించి ఇస్తారు. నేను దాంట్లో పోకుండా ఒక పెద్ద మనిషిగా రేపు రాబోయే రోజులు ఏ విధంగా ఉండాలి, మనం మోషన్ చేసే పాటలు ఏ విధంగా అనుకుంటారు అని కొన్ని మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు భర్తని కూడా కోల్పోయి చిన్నపిల్లలు ఉన్నా కొన్ని రోజులు రాజకీయాల దూరం ఉంది, వ్యవస్థలన్నీ చెడిపోతున్న ఉద్దేశంతో పనిచేశారు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. మన రాహుల్ గాంధీ గారు చెప్పారు మన పబ్లిక్ మీటింగ్ లో, మాకు ఉండడానికి ఢిల్లీలో ఇల్లు కూడా లేదు, ఢిల్లీలో
రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఉండడానికి ఇల్లు లేదు. ఎటువంటి ఫ్యామిలీ? అటువంటి వాళ్ళు ఎందుకు సాక్రిఫై చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు అలా మనుషులను దోచుకోండి, మేము ఎన్నో ఉంటామో గ్యారెంటీ లేదు. మళ్ళీ పోషించారు వాళ్ళకు కూడా అట్లా మన రాస్తుంది కానీ సిద్ధాంతాలు ఉన్నారు. వాళ్ళకు ఒక ప్రెస్ పెట్టి బ్రిటిష్ పాలనలో ఆ ప్రెస్ నడిపితే దానికి ఏదైనా చందా నడిపితే ఇస్తే దేని పండించినా ఓన్లీ ప్రెస్ చేసే దౌర్జన్యాలు ప్రజలకు పోవాలి. అందుకు ఇచ్చిన నోటీస్, ఈడీ నోటీస్, ఓట్లకు ఓట్లు ఎన్నికేసుకునే వాళ్ళకి ఎక్కువ నోటీసున్నావు కానీ 20-30 లక్షలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ప్రెస్కి ఇచ్చారు. ఇది మన సిద్ధాంతం. అదేవిధంగా బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కడైనా డెవలప్మెంట్ మీరు యువకులు వాస్తవాన్ని ఆలోచించండి. రాజకీయం మీకు రాజకీయం వద్దు. ఏది లేదు, మన భవిష్యత్తు మన తల్లిదండ్రులు మేమంతా ఖర్చు పెట్టుకుని జరుగుతుంది తిరగలే. ఆ డబ్బులు కూడా నా పిల్లలకు కూడా కావాలనిపించినాం. మరి మనం పాలించే వాళ్ళు ఎలా వేస్తున్నారు? మొత్తం 2-3 ఎయిర్పోర్ట్ వాళ్ళకి, పోర్టు వాళ్ళకి, పోల్స్ చీఫ్లు వచ్చే పోల్ని ఆ ఎయిర్పోర్ట్ అన్ని పోర్టులన్నీ తీసుకోగానే పోర్టు ధరలు పెంచేసి ఒక్కటి చెప్తున్నా, నేను అనుభవం చూస్తున్నా. సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా అన్ని తీసుకుంటున్నా. ఇప్పుడు 300 ఇంకా 2-3 సిమెంట్ ఫ్యాక్టరీలు కాగానే 2 ఏళ్ళలో 500-600 పోతాడు. ఎందుకు? నాకు ఓడలేదు. ఇక్కడ ఓడి తయారు లేవు సిమెంట్ అన్ని నాయ ఎవరి సార్. మనందరికీ ఇల్లు కట్టుకునే అవసరం, ప్రతి దానికి అవసరం ఉంటుంది సిమెంట్. దాన్ని కూడా దోచుకోవడం దొంగలు తయారు చేస్తారు. అది అవసరం ఎవరుకున్నది వాడు ఎవరు చేసుకోరు. కానీ రేపు సిమెంట్తో మనకు పనులు మీరు మనమేమనుకుంటున్నాం, మనదేమో కాదు క్యాన్సర్కే అంతే అనుకుంటారు కదా. అక్కడ ఆఫీసర్ దిగుతూనే రాడు, పిల్లలే మనదేమనుకుంటారు. మన పని కూడా అంతే. ఆలోచన మీరు యువకులు కాబట్టి మీరు ఒక పెద్ద మనిషిగా మీరు అన్ని చూస్తా ఉన్న వ్యవస్థ రేపు రాబోయే రోజుల్లో మనం కొద్దిగా యాక్టివ్ లేకుండా అడగకుంటే రెచ్చిపోయేటట్టున్నాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మీరందరూ మార్కెట్ ఇంకా ఊళ్ళో ఉన్నవారు ఎక్కడైనా మన డిస్టిక్ ఏది చెప్పండి. మన వీధి ఎందులో తెచ్చిపెట్టాడు, మన డిస్టిక్ ఏమొచ్చాయి. ఒక్క స్కూల్ రూమ్ రాలే, ఒక ప్రాజెక్టు రాలే, ఒక కాలేజీ రాలే. యూనివర్సిటీలు మనమే, హాస్పిటల్స్ మనమే, లిఫ్ట్ ఇరిగేషన్ మనమే, కోట్ల మనం ప్రాణాయిత సేవలు పెడితే ఎందుకు పెట్టినాను నేను? మీ అందరికి కిరాన్స్ లేవు, పెద్ద చెరువులు లేవు. 1-2 దాళ్ళు వస్తే 2-3 దాళ్ళు వర్షాకాలం వస్తే మీ గ్రౌండ్ వాటర్ వెళ్తుంది. మీరు ఏదో రోడ్లో దాన్ని ఏం చేసింది మనం ఎప్పుడైనా అడిగిన అర్థం ఏం చేసాడు? దంచుడు ఏం చేసాడు? అలా స్వార్థాల కొరకు 3000 కోట్లు పైపులు కాకరకాయ అని 300 కోట్లతో అయిపోయేదాన్ని 2000 కోట్లు లోపేసి ఇక్కడే నిలిచిన
అడిగిన ఇలా ఉంటేనే కొద్దిగా దగ్గర కనీసం ప్రచారం చేసిందా లేదు కూడా నిలబడిపోయాడు ఆర్జీలో మాత్రం తీసుకున్నారు. ఇది ఇవన్నీ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ కొండం చెరువు చిన్న చెరువు కొందరు పెంచవచ్చు కానీ ఒక తాండం పోతుంది. నేను వాళ్ళు పురాణం వల్ల ఇట్లా ఈ అచ్చుడు పోకూడదు అచ్చుడు అర్థం చేశాను. మా ఆలోచన ఏదో ఆలోచన మంచి ఆ నీళ్ళు వస్తాయి ఇక్కడట తెచ్చేట మంచి పనులు పోవాలట ఏర్పిస్తాం. ఇది వాళ్ళ స్వార్థానం కేసీఆర్ చేసింది. ఆ ప్రాజెక్టు కట్టాడు. అది ఏ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా? మీరు ఎప్పుడో చెప్పినా గాంధీ భవన్లో పెట్టి కూడా చెప్పినా ఈ గ్రాంట్లు కమిషన్ల కొరకు స్వార్థాల కొరకు ఇండియాలో అంత రేట్లు ఎప్పుడు ఇక్కడ ఇయ్యలే అన్ని రేట్లు ఇచ్చి పనికిరాని ప్రాజెక్టు చేస్తున్నాం. అదే మన బాధ్యత చేస్తే చాలా బాగుంటుంది. ఇది చేయక ఇవన్నీ చేశారు. మొదలు మన వాటికి ఎవరు అంటున్నా ఏ నా పాటలు ఉన్నారు కదా ఏదో గంగలు బోర్డు చదువుతారు. బోర్డు కంటే ఎక్కడ మీ అందరూ చెప్తా ఉన్నారు. బోర్డు ఇంపార్టెంట్ కాదు 3 ఏళ్ళు ఉంటుంది పీక్తుంది. మనము మన భవిష్యత్తు పిల్లల కోసం ఇంపార్టెంట్. మన భవిష్యత్తును ఏది కాపాడుతుంది దాన్ని మనం కాపాడుతాం. ఎవరైనా నిర్ణయం చేసేటంటే చేస్తా ఉంటే మనం ఒప్పుకుంటాం. కొట్లాడుకుంటే వాటి ఆ కన్సల్ట్ ఆఫీసర్లు చెప్పాలి ఇది మంచిది కాదు దౌర్జన్యం చేస్తాం. ఇక్కడ ఉన్న 3 తహసీల్దార్ ఆఫీసర్లు సస్పెండ్ చేస్తాం. నాకేముందో ఇక్కడ పొదవున్నదా కాకపోతే పైసలు తీసుకుంటే మీ దగ్గర తీసుకున్నాం. నువ్వు ఇక్కడ రాస్తే నేను రాసి నాకు రాసి మరి నేనెందుకు సస్పెండ్ చేస్తాను? వాడైతే నన్ను తిట్టుకుంటూ దొరుకుతాడు కదా. ఎందుకు మన వాళ్ళ దగ్గర 50,000 లక్ష రూపాయలు ఇస్తావా? ఇట్లా వస్తుంది తెలుగుకుంటారా? అలా కులాలు కావు. ఇప్పుడు మన కులం తీసేసిన మన కులంలో పెడతాం కానీ సాయంత్రం ఎనీ పర్సన్ ఏ కాస్ట్ అయినా అప్పుడు మనం బాగుంటాం. వాళ్ళు చూసుకు కూడా చేస్తాడు, ఇంకోటి చూసుకు కూడా చేస్తాడు. కరెక్టా? నేనేమో తప్పు చెప్తున్నాను బాబు. ఎక్కడ కూడా రిజర్వేషన్ అవన్నీ నడుస్తాయి వస్తాయి అవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చి కాకుండా మరొకరు చేస్తా ఉన్నారో వస్తాయి. ఇది మన డిస్ట్రిక్ట్ లో బాగా బయటకి వెళ్ళి వచ్చిన తహసీల్దార్ ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే నేను తెలుసు. వాళ్ళకి ఇస్తా ఉన్నా లేదు కంట్రోల్ అయ్యారు. అలా కూడా తీసేయమని చెప్తాం. అదేవిధంగా మనం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మండల ఆఫీస్ పోయి ఆల్ డిపార్ట్మెంట్స్ కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పంచాయతీ రాజు కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ పోయి అక్కడ సిగ్నేచర్ పెట్టి నేను ఎటుపోతున్నామని రాస్తాను. రోడ్ అడేట్లో లేదు, అక్కడ అర్థం లేదు, ఇక్కడే మాకు ఎటువైనా అంటే ఇద్దరు పిల్లవాడు మనకు ఎవరు మనం కష్టపడి టెక్స్టులు పెడితే జీతాలు మన కొరకు చేయబడుతుంది. కనుక మనకు ఏం పర్లేదు కనీసం మా సౌకర్యాలు కూడా జరుగుతాం. అనుకున్న నిర్లక్ష్యం కోపం వస్తే గుర్తించుకునే ఆర్డర్ లేదు నాకు. కలెక్టర్ మన సీట్లకు వస్తుంది.
అవన్నీ తీసుకొని కొద్దిగా యాక్షన్ తీసుకోమని చెప్తాం. మొన్ననే కలెక్టర్ పోయిన కలెక్టర్తో తెప్పించిన సర్కులు తెప్పించిన ముదురు ముదురు బాగా ఉడుకు పెడితేనే పోరా అవునా కదా ముదురు కొన్ని ఉడుకు ఎక్కువ పెట్టాలి కదా. ఇది తప్పనిసరిగా చేసుకుందాం. ట్రైనింగ్ ఇవ్వండి. భూపతి రెడ్డి గారు మేము అందరం సాయి గారు అందరూ ఉన్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వస్తారు. వాళ్ళు వీళ్ళకి చెప్తాం. ఈ భూపతి రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీ ఎవరంటున్నారు అనుకున్నాడు. ఇంకోటి మీరు దయచేసి చెప్తాము, స్కూళ్ళలో కొట్టి కానీ టీచర్లను వదిలేక నా లైఫ్లో ఎవరికి చేయలేదు. నచ్చలేదు. పోయిన సంవత్సరం నుంచి నా ఇద్దరు పిల్లలు చదువుకున్నారు. అంటే ఇద్దరు పిల్లలు అయితే ప్రైవేట్లో పోతే 50,000 ఖర్చు వస్తున్నారు. వీళ్ళందరూ మంచి చదువుకున్నారు. మన టీచర్ మనం చెప్పేదే వాళ్ళతో పని తీసుకోక ఇప్పుడు బాగా ఫస్ట్ చదువుతున్నాను. నేను 20,600 ఎగ్జామ్ రాస్తూ చేతిలో ఆల్మోస్ట్ ఒక 400 తప్ప అందరూ వస్తాయి. మళ్ళీ మెరిట్లో కూడా వచ్చాయి. గవర్నమెంట్ ఉండాలి. ఇది ఇప్పుడు చేస్తాము. కంపల్సరిగా కాలేజీ కూడా ఇన్స్ట్రక్షన్ చేద్దాం. ఇంకోటి బాగా పరిశీలన ఒకటి చెప్పాలి. స్టేట్లో కూడా మనం అందరం చిన్న వాళ్ళం, చదువుందని కాదు, భూములు అందరూ ఉంటాయి. నేను ఏదో బయట ఇంకోటి చేసుకుంటాను. మన పెద్దలు 50-60 ఏళ్ళ కింద వచ్చారు. పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజీ మోటార్లు రిపేర్ చేయాలా, ఏదైనా ఏది లైట్ మిషన్ ఎట్లా వేసుకోవాలి, పైపులు ఎట్లా వేసుకోవాలి, ఇవన్నీ చేస్తే ఆ పాలిటెక్నిక్ వదిలేశాను. వదిలేసి మొన్న నేను 3 కాలేజీలు రిలీజ్ చేశాను. దాన్ని నాణ్యత చేయాలి. మన పిల్లలు రోడ్డు మీద తిరగదు. అందరికి భగవంతుడు చదువు రావు, జీతం రావు. ఏదో ఒక పని చేసుకునే విధంగా అది తప్పనిసరిగా చేస్తూ, అదేవిధంగా మనం అందరూ వ్యవసాయం చేస్తారా లేక వ్యవసాయం చేస్తారా? ఒక్క వరితో నడుతుందా? మరి ఏం చేద్దాం? సగం ఫ్యాక్టరీ నడచడం లేదు, ఇంకేం ఫ్యాక్టరీ నోట్లు చెప్పాలి. పంట వస్తుంది, నోట్లు పట్టేది 5 అంటే పట్టేదని వస్తుంది. అయితే బాగా స్టడీ చేసిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ ఈ రైతులు ఎవరు పెట్టినట్టు నేను పెడుతున్నారా? ఆమ్లాయికి బాగుందని అంటున్నాం. బాగుందా? మామూలు 1,00,000 రూపాయలు ఖమ్మంలో 400 లీజ్ ఇస్తున్నారు సంవత్సరం, 3 years తర్వాత. దాన్ని మనం ఎందుకు పెట్టుకోవద్దు? ఆ 1,00,000 రూపాయలు మంది కూడా 10 ఎకరాలకు ఒక్క మనిషి దొరుకుతుంది. అదేవిధంగా ఒక ఫస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ జాబ్ 90% వస్తుంది. సెకండ్ ఇయర్ 40% వదులుతారు. 4th ఇయర్ నుంచి మనం పంట ఉంటుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నారంటే మనం చేయడానికి కష్టపడుతున్నారు. ఒక బోర్ 2-2.5 ఉంటే వెనక 50 చెట్టు పెడతారు. ఎకరం ఎన్ని? 50. ఒక్క చెట్టుకు 200-250 లీటర్లు కావాలి. 4,000 లీటర్లు ఇస్తుంది ఆ బోర్ల. అది ఒక 3 ఎకరాలకు 4 ఎకరాలు సరిపోతుంది. మనం ఉన్న దాంట్లో
కొద్దిగా అది కూడా పెట్టుకుంటే మరి బాగుంటుంది. దానికి ఇంకొక డిసిజన్ కూడా తప్పకుండా ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా అయితే మళ్ళీ రాలే ఇక మన దగ్గర ఏమన్నా చెప్పామా? ఏమని చెప్పామా? చెప్తాం. ఓకే కాదు పామాయిల్ ఫ్యాక్టరీ పామాయిల్ రావాలా? తెచ్చుకున్నాం. కాలేజ్ జీవన పని కుంభదేవి సంవత్సరం కంప్లీట్ చేస్తాము. అదొక్కటి ఎప్పుడు కాలేజ్ జీవనంలో పైపులు ఉండని కాలువలు ఉండదు. లూజ్ కాలువ ఒక్కొక్కటి నేను రిజిస్టర్ ఉన్నప్పుడు అంకాపూర్ పోయినా. అంకాపూర్ చెప్పులోకి వేస్తే ఎక్కడ ఎన్ని బయటలు వస్తున్నాయి? 2 లక్షల కోట్ల ఏమి ఇస్తున్నారు? ముందు ఏదైతే రొటీన్ ఉన్నదో ఆ వ్యవస్థలో ఉంది. నేను అంతకంటే ఎక్కువ ఉంటా. వీళ్ళేమో భూపతి రెడ్డికి జీవన్ రెడ్డి ముసబడి ఏం చేస్తున్నారు సరే. ఏదేమైనా వేసుకోండి. రిజర్వేషన్ కూడా ఏదున్నా చైర్మన్ రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ కాదు కదా. మీరు మంచిగా చేస్తే రిజర్వేషన్ ఉన్నా లేకుండా చేసే బాధ్యత అనుకుంటారు. ఇంకోటి చెప్పాలి. నా ఎక్సలెన్స్ లేవు. సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీడీసీ జడ్పీడీసీ 500 పనిచేయడం పనులు తీసుకున్న బాధ్యత పాల్గొంటున్నారు. మరి ముందుకున్న ట్రైబల్స్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులైన కార్యకర్తలైన గత 25 సంవత్సరాల నుంచి పిల్లలతో ఉన్న నేను ఏదైనా కష్టపడి పనిచేయని పైకి అంటారు. ఏదైనా గవర్నమెంట్ స్కీమ్లో మారుమూల ప్రాంతాల్లో బీద వాళ్ళు చేరేటట్టు తెలియజేయనంటారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. ఈరోజు ఇప్పుడు ఇందిరాజన ప్రభ, ఇప్పుడు రాజీవ్ శక్తి, ఇవన్నీ వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే చరిత్రను ఇప్పుడు వరకు కూడా చేసిందంత కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కూడా మనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకని మన కాంగ్రెస్ పార్టీ శిక్షణ కార్యక్రమంలో మనం అందరం కూడా మనస్ఫూర్తితో విని రేపు కాంగ్రెస్ పార్టీని మనం ఒక సిద్ధాంతంలో ముందుకు తీసుకోవాలి. మన ప్రొఫెసర్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అంటారు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇవ్వనట్టు, కానీ 10 సంవత్సరాల్లో కేసీఆర్ కన్నారు. ఏది ఇచ్చినా కానీ డబ్బుతో ముట్టుబడి పెట్టిండు, పైసలు గుంజిండు, మనకు పొందలు పెట్టిండు. అందుకని మనం అందరం కూడా ఇప్పుడు గౌరవ పెద్దలు ఉద్యోగాలు అదేదో దాన్ని పెట్టి నీకు 4 మధ్యాలు పెట్టి దాంట్లో రేషన్ కార్డు ఇప్పుడు మనము ఆయన 10 సంవత్సరాల్లో 2,20,000 మనం ఇప్పటికీ 6 లక్షలు దాకా రేషన్ కార్డు మనము చెప్పేది మనకు 32-35 రూపాయలు ఖర్చు వస్తే ఆ దొడ్డు బియ్యం ఆడంతో నాకు 15 రూపాయలు అమ్ముకుంటుంది. 12 అమ్ముకొని మళ్ళీ 30 రూపాయలు వేసుకొని సడబియ్యం చేస్తుంది. అది కూడా ఆలోచించి 50 రూపాయలు సడబియ్యం. ఇవన్నీ ఎప్పుడూ
ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ మరి ఉడన నౌకరీ చేసిన వాడికి అది ఏమంటారు పెన్షన్ పిఎఫ్ వాళ్ళకి 8-9 వాళ్ళు తెలుపుతున్నారు ప్రతి దాంట్లో భాగం చేస్తుంది. మన ముఖ్యమంత్రి గారు నాకు తెలిసింది మొన్న పోయి ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తారు, అమ్మా మా స్టేట్ కాపాడాలి, 11.5-12% దానికి ఎన్ని పైసలు ఇంటర్లు చూడలే కేసీఆర్ గారు ఎవరిని ఎక్కిస్తే ఆయన ముందు అది మన తర్వాత అది 11.5% దాకా ఇచ్చారు. అది కట్టక మన ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ కట్టుకొని ఎన్నిసార్లు చెప్పినారు. ఎందుకు ఆ పైసలు విభిన్న డెవలప్ చేసుకో, దాన్ని కూడా ఇన్స్టాల్మెంట్ ఎక్కేయాలి. జీతాలు లేవు, ఇవన్నీ డబ్బు కష్టపడుతున్నారు. ఎవరు పెట్టుకోవాలి కాదు ఆయన చేస్తా ఉన్నాడు. యువకుడు చేయాలని ఉన్నది. మరి అటువంటి వాళ్ళని రాహుల్ గాంధీ వాళ్ళని మనం కాపాడుకుంటే రేపు మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. మన ఎంపీ సార్ సీనియర్ నాయకులు మాట్లాడారు. ఆదివాసీ సంఘటన తరఫున ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ట్రైనింగ్ క్యాంపు అతిథిగా వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర ఎస్టీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన యువ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్యకర్తలకి, నాయకులకి, వేదిక పేద ప్రజలందరికీ కూడా పార్టీ కార్యకర్తలకి, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఇప్పుడు వెల్లనాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీని ముఖ్య ఉద్దేశం ఇవాళ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధంగా దేశ జనాభాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని మనం ఎంతో మనకంత వాటలాగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులని గత 11 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏ విధంగా ఆదివాసీ హక్కులను కాపాడుతూ ఉంది. ఇంతకుముందు పెద్దలు సుశీల్ గారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక ఏ విధంగా మనని దోచుకొని దాచుకుంటున్నది అనేది వారి గురించి జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చిందంటే అది ముఖ్యంగా ట్రైబల్ ఏరియా రిజర్వేషన్ అత్యధిక స్థానాలు గెలిచింది. ఇంక్లూడింగ్ మన నిజామాబాద్ రోడ్లో కూడా మీ యొక్క పాత్ర. అందుకే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధంగా రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీ చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ వర్గం కొరకైతే మనం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిందో ఆ వర్గాల చైతన్యం తీసుకురావాలి, నాయకత్వ లక్ష్యాన్ని పెంచాలి. 2021లో నేను ఢిల్లీ నాయకులు కూడా ఇది ఓబీసీ ఎంపవర్మెంట్ మీటింగ్ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మొన్న 4 రోజుల క్రితం ఢిల్లీలో గౌరవ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఓబీసీ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో రాహుల్ గాంధీ గారు ఖర్గే మాట్లాడిందంటే రాజ్యాంగం యొక్క హక్కును ప్రస్తావించిన దాన్ని ఏ విధంగా బీజేపీ పార్టీ పాలు రాస్తా ఉంది, నాయకత్వ పెంపుదల ఎందుకు అవసరం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎట్లాగా ఉన్నాయి, ఇక్కడ ఓబీసీ నాయకత్వం పెంపు చేయాలి. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించింది కూడా మన ఆదివాసీ యువకులు చాలా ముఖ్య పాత్ర ప్రాణాలు అర్పించడం.
కానీ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక ఏ విధంగా తాండాలను పంచాయతీలను చేస్తూ సారా ఉన్నాయని చెప్పి కూలగొడతామని చెప్తూ చీఫ్ లిక్కర్ తీసుకొచ్చి పెట్టు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాల యొక్క ఇవాళ సుదర్శన్ గారు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అత్యధిక ఇంట్రెస్ట్ తోటి డబ్బులు తీసుకొచ్చి ఇవాళ మీరు ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి అంటే మనం వచ్చిన ఆదాయాన్ని అప్పులు కట్టడానికి సరిపోతాం. సో ఇట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమో అట్టడుగు వర్గాలకు నాయకత్వం కావాలనుకున్నారు. మన నాయకత్వ లోపం అవగాహన లోపం ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా మీరు అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రేపు జరగబోయే స్థానానికి ఎన్నికలు కావచ్చు, లేక యువకుల ఉద్యోగ కల్పన కావచ్చు. ఇవాళ 10 సంవత్సరాల క్రితం ఉద్యోగ కల్పన జరిగింటే ఎంతమంది ఇలాంటి యువకులు ఇవాళ ఆఫీసర్ ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఇక్కడ గ్రూప్మెంట్ సర్వీసెస్గా ఉద్యోగాలు ఉంది. కుటుంబం మొత్తం కూడా మార్పు వచ్చింది. కానీ 10 సంవత్సరాల ఉద్యోగ కల్పన జరగలేదు. తెలంగాణ ఉద్యోగ కీలక పాత్ర పోషించిన ఎవరికి కూడా ఏం జరగలేదు. అందుకే రాష్ట్రం జరిగిన దోపిడీని ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన దాన్ని అరికట్టు తెలంగాణలో అత్యధిక స్థానాలు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గాలను కూడా ముఖ్యంగా ఆదివాసీ వర్గాలని చేరుదీసుకోవడంలో వారి నాయకత్వం ప్రదర్శించడానికి ముఖ్య ఊరుకు పోషించాలని ఇప్పుడు ట్రైనింగ్ క్యాంప్ జరుగుతాము. దానికి రాష్ట్ర అధ్యక్షుడు వెల్లనాయక్ గారు నాకు విద్యార్థి దర్శించి వారు తెలంగాణ ఉద్యమక్రమంలో కలిసి పనిచేయడం జరిగింది. వారికున్న నాకున్న బంధుత్వం మధ్య కూడా జాతీయ స్థాయిలో ఎస్టీ నాయకత్వం ఉన్న కొత్త నాయకులు కావాలనుకున్నప్పుడు నాకు ఇమీడియట్ దక్కింది ఒక యువకుడు చదువుకున్నవాడు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. కానీ ఇలాంటి నాయకులను కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే పార్టీ బలపడుతుంది, తన వర్గాలకు న్యాయం చేయాలని కల్పించడం జరిగింది. వారు మాట్లాడిన వెంటనే తనకున్న పోరాట పట్టుకొని నాయకత్వాన్ని చూసి జాతీయ కోఆర్డినేటర్గా వెల్లనాయకులను అపాయింట్ చేయడం జరిగింది. మన నాయకత్వాన్ని ప్రతి తెలంగాణ జిల్లాలలో ఏ వర్గం నుంచి వచ్చిన వాళ్ళకు తను పనిచేయాలి. నేను కానీ వెల్లనాయక్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ఉండొచ్చు, కానీ ఆ వర్గాల నాయకత్వం దృష్టి కూడా అవసరం. నేను ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పెద్దలు సురేష్ గారు నేను కూడా కలిసి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కొన్న పొలాలు కూడా మీకు ఎస్టీ వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో 16 లక్షల ఎకరాల వరకు భూమి పంపుతుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో భూములు తీసుకోవడం జరిగింది, లాక్కోవడం జరిగింది. ఇక్కడ పొడుపు లేదని లాక్కోవడం. రాహుల్ గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆదివాసీ పోరాటం చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలకి. ఇవాళ నేను ఈ ట్రైనింగ్ క్యాంప్ రావడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాకుండా మీరు ఒక్కడిగా మీరు రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, నాకు పోస్టులు కావచ్చు, కానీ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుగా బహుజన వర్గాల పోరాటం చేస్తున్నప్పుడు మరో నాయకత్వం పెంచుకోవాల్సిన అవసరం. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, యువకుల నాయకత్వం పెరగాలి, మన రిజర్వ్ సీట్లే కాకుండా జనరల్ సీట్లు కూడా గెలవడానికి అవకాశం కలగాలి, ఆర్థికంగా ఎదగాలి. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా మహిళల్ని మోటివేషన్ చేసే ప్రముఖంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సంక్షేమ పథకాలు వస్తే అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏమున్నాయి, రాష్ట్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏమున్నాయి. రాష్ట్రం కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మైనార్టీ విద్యార్థులకి బయట దేశాలు ప్రోత్సహిస్తాం. నేను కోరేది ఏంటంటే చదువు చాలా ముఖ్యం. ఇవాళ నేను కానీ మన కులాలలో బట్టలు వేసుకునేవాడు అవుతుంది, కానీ ఇంకా కనీసం ఒంటిపైన బట్టలు లేకుండా తిండి లేకుండా నివసిస్తున్న మన వర్గాల కుటుంబాలను ప్రయత్నం చేస్తాం. ఇవాళ ముఖ్య కార్యకర్తలు అంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా బీజేపీ పార్టీ ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం కాలు రాస్తా ఉంది, ఏ విధంగా అగ్రవర్గాలకి కొన్ని ఆధిపత్య వర్గాలకి పారిశ్రామిక వేత్తలకి కట్టబెడతా ఉంది. మన భూములు లాక్కొని అదాని అంబానీలు తీసుకొని కార్పొరేట్ వ్యవస్థని పరిశీలన చేస్తూ పేదవాళ్ళు చేస్తూ ధనం చేస్తున్న బీజేపీ పార్టీ మోదీ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయడంలో మీ యొక్క పాత్ర, దాంట్లో మీరు భాగస్వామ్యం అయితే మీరు ఏ విధంగా లాభపడతారనేది ఈ టెలిఫోన్ కంపెనీ ఉద్దేశపడతాం.
దాని కొరకే మీరు ఒక్కొక్క నాయకుని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పిలిచిన 3 జిల్లాల నుంచి మీరు నాయకులు ఎదుగుతూ మన కులాలను ఎన్నికలు తీసుకొస్తూ మీ కుటుంబాలను బాగుపరుచుకుంటారు. ప్రభుత్వం ఇచ్చే పథకం అప్పులాగా భావిస్తూ ఇవాళ విద్యాపరం కూడా మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ 15% ప్రైవేట్ విద్యా సంస్థలలో యూపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్స్ కల్పించింది. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా అడ్మిషన్స్ ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్స్ అధికారులు కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ప్రైవేట్ విద్యా కళాశాలలో చదువుకున్న ఇంజనీరింగ్ డాక్టర్ అయ్యే అవకాశం కలిగించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూలే కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా 15% కోటా ఇవ్వడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అది సో అది గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు అది రాష్ట్ర స్థాయిలో ఈ 15% కోటాలు చేయడానికి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నది కూడా ప్రైవేట్ విద్యా సంస్థలలో కూడా ఈ అవకాశం కలిగించే అవకాశం చేస్తాము. మీకు డీటెయిల్గా అయితే మీకు ఎక్స్పర్ట్స్ తోటి లెక్చర్స్ ఉంటాయి. నేను సూక్ష్మంగా చెప్పేది మీకు ఏంటంటే మీరు నాయకులు ఎదగదు. నాయకుడు అనేవాడు నాయకులను తయారు చేయాలి. దీని ముఖ్య ఉద్దేశం కూడా మిమ్మల్ని నాయకులు తయారు చేస్తే మీరు సర్పంచ్ లాగా లేక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎదిగి తర్వాత క్రమంలో ఎమ్మెల్యే ఎంపీ ఎదగడానికి కూడా అవకాశం ఉంది. సో మీరు ఎదగడానికి ఎదగడానికి చదువు చాలా ముఖ్యం. ఇంగ్లీష్ మీడియం చదువు కూడా చాలా ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రతి నియోజకవర్గంలో నిధులు వచ్చిందా వచ్చేలా స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 25 ఎకరాలలో మన పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇస్తాం. కేసీఆర్ ప్రభుత్వం చేసింది చదువుకు అవకాశం లేకుండా బండ్లు కాస్తానికి బొడ్లు కాస్తానికి చేపల పిల్లలు లేక టాప్ సిటీస్ వరకు చేశారు. అంటే అట్టడుగు వర్గాలు ప్రభుత్వం ఆధారపడి ఉండాలి. ఎదుగుదాన్ని ప్రయత్నం చేయాల్సిన జరిగింది. అంచవేత జరిగింది. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా అట్టడుగు వర్గాలతో పనిచేస్తున్న క్రమంలో మన హక్కులని గుర్తించుకుంటూ సంక్షేమ పథకాలు తీసుకుంటూ మనలో చదువు లేని అంత నిరుపేదలకి మీరు నాయకత్వం వహించాలి. వాళ్ళకి ఆ సంక్షేమంలో వచ్చి చేయండి. కేంద్రం నుంచి రాష్ట్ర పథకాలు అమలు చేసినట్టు చూడాలి. ప్రభుత్వం ఎట్లా అందుబాటులో ఉంది, ఇక్కడ నాయకత్వం ఉంది. ఇక్కడ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా గతంలో 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రతిపక్షం చెప్పింది కూడా రేపు వచ్చే ఎన్నికలలో అత్యధిక స్థానం గెలిస్తే కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిచినప్పుడు రేపు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9 కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. దాంట్లో అనుభవం ఉండాలి. నేను 2 సార్లు ఎంపీ క్వశ్చన్ కాను. వాళ్ళు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేందుకు నిజామాబాద్ ఎంపీకున్నందుకు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్గా ముఖ్యమంత్రులు కలిసి బడ్జెట్ కోర్టులు కలిసి పనిచేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుర్తించడానికి కృషి చేయడం జరిగింది. నాకు కృషి కూడా ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన విధానంగా ఏ వర్గం నుంచి వచ్చిన వర్గాల వరకు పాటుపడాలి. దాంట్లో ముఖ్యంగా మేము మిమ్మల్ని హక్కులు మీరు తెలుసుకోండి, సంక్షేమ పథకాలు తెలుసుకోండి, నాయకత్వం తెలుసుకోండి. ఆర్థికంగా ఎదగడానికి వరకు రాష్ట్ర పథకాలు ఉన్నాయి. రాష్ట్ర పథకాలే కాకుండా ప్రైవేట్గా కూడా ఏ విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మన వర్గాలకు వచ్చే కాంట్రాక్ట్ కానీ ఆర్థిక ఎదగాలని ఆలోచన రాహుల్ గాంధీ కూడా చేస్తాను. రిజర్వేషన్స్ ఒకెత్తు, రిజర్వేషన్స్ ఒకటే కాకుండా ఈ వర్గాలని ఆర్థికంగా ఈ దేశంలో ఉన్న వనరులు సంబంధం పంచడానికి కూడా ఏం కృషి చేయాలని ఆయన ఆలోచన. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనందరి వాటా ఉన్నది, మనందరి కృషి ఉన్నది, అన్ని వర్గాల కృషి ఉన్నది. ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని సమంగా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు కోరుకునేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నాయకత్వం పెంపొందించాలి. ముఖ్యంగా ఆదివాసీ నాయకత్వం పెరగాలి. చాలా ఇంకా వెనుకబడి ఉన్నది. దాన్ని పెంపొందించడం కొరకు సాంఘిక సమస్యలు ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా నేను అనేది నెక్స్ట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళే నాయకత్వం కోరేది ముందుకు ఎస్సీ ఎస్టీ బీసీ సపరేట్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత అన్ని కలుపు కూడా చేస్తే కూడా బాగుంటుంది. అన్ని వర్గాలు కలుపు మనం మీటింగ్ ఏర్పాటు చేస్తే కమ్యూనికేషన్ జరుగుతుందని చెప్తూ మీకు నేను లెవెల్ అందుబాటులో ఉంటాయి. నిజామాబాద్ నుంచి లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎలివేన్స్ పార్టీ చేయడంతో అక్కడ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వాళ్ళ వెళ్ళిన ఖమ్మంలో కూడా ట్రైనింగ్ క్యాంప్ వెళ్ళాల్సింది, అక్కడ పోలేదు. బట్ నిజామాబాద్ జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే నిజామాబాద్ జిల్లా ప్రారంభించారు. నా బాధ్యత నా కుటుంబస్తులు రాజకీయాలు మిమ్మల్ని అందరికీ రాజకీయ ఎక్కడానికి కొరకు పెద్దలు
సుభాష్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ ఇదే జిల్లా నుంచి ఇప్పుడు PCC అధ్యక్షులు ఉన్నాడు. సీతక్క కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చేది కుదరలాంటిది. సో మీకు ప్రభుత్వం ద్వారా నాయకత్వం ఉంటే నేను కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఏ విధంగా ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ కానీ మిగతా అవకాశాలు తీసుకురావడం చెప్తూ ఆఖరిగా ఒకటే విద్యాపరంగా ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి. చదువుకున్నప్పుడే అవకాశాలు దొరుకుతాయి. మన వర్గాన్ని చదవడానికి ఒక అవకాశం చేయండి. చదువుకోవడంలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, విదేశాలకు వెళ్ళడానికి వరకు నాకు దృష్టిలో మీకు ఉంటుందని చెప్తూ మీరు ఇంకా నాయకత్వం ఎదిగి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అత్యధిక స్థానాలు ఇంక్లూడింగ్ జనరల్ స్థానం గెలిచే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ